వెనిజులాను ఒకసారి చూడండి. ఆయిల్ రిచ్ కంట్రీ, నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, కానీ ఈ రోజు వాళ్ళ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో మనం చూస్తున్నాం. శాంక్షన్స్, థ్రెట్స్, ఎకనామిక్ చోక్ హోల్డ్. డొనాల్డ్ ట్రంప్ లాంటి పవర్ఫుల్ లీడర్స్ ఒక్క డెసిషన్ తో ఒక కంట్రీ ఎకానమీనే కొలాప్స్ చేయగలరు. ఎలా అయితే వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మడోరోతో పాటు తన వైఫ్ ని కూడా రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి తమ దేశానికి తీసుకెళ్లారు అమెరికన్ ఫోర్సెస్. ఎందుకంటే వెనెన్స్లా దగ్గర నో చెప్పే అథారిటీ లేదు అండ్ థ్రెట్స్ ని ఆపగలిగే స్ట్రెంత్ లేదు. నిజానికి ఇండియా కూడా అదే సిచ్యువేషన్ లో ఉండాలి. బట్ థ్యాంక్ఫుల్లీ 1998లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి లీడర్షిప్ లో అటల్ బిహారీ వాజ్పేయి గారు మన ఇండియన్ ఫ్యూచర్ కోసం ఒక హిస్టారిక్ డెసిషన్ తీసుకున్నారు. అదే ఇండియాని న్యూక్లియర్ పవర్ గా డిక్లేర్ చేయడం. ఇండియా కండక్టెడ్ 3 అండర్గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్స్ ఇన్ ద పోఖ్రాన్ రేంజ్. అప్పుడు ప్రపంచమంతా అపోజ్ చేసింది, కాంగ్రెస్ కూడా అపోజ్ చేసింది దట్ nuclear weapons is simply inconsistent with the moral authority that India acquired over the last 30 years. ఇండియా వీక్ అండ్ డిపెండెంట్ గా ఉండటమే కొన్ని దేశాలు చూడాలనుకున్నాయి. కానీ వాజ్పేయి గారు ఆయన కరేజ్ తో తీసుకున్న ఆ ఒక్క డెసిషన్ వల్ల ఇప్పుడు ఇండియాని ఎవరు డిక్టేట్ లేదా బులీ చేయలేరు. అందుకే ఈ దేశం ఎప్పటికీ అటల్ బిహారీ వాజ్పేయి గారికి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి రుణపడి ఉంటుంది. భారత్ మీద అటాక్ చేయగలము అనుకునే వారికి ఒక వార్నింగ్, ఈ దేశం దగ్గర బ్రహ్మోస్ అండ్ సుదర్శన చక్రం లాంటి శక్తి ఉంది. మర్చిపోకండి, ఆర్ ఇండియన్ ఆర్మీ ఇస్ ఆల్వేస్ అవేక్.